దీంట్లో ఎలాంటి డౌట్లే. ఆయన యథా రాజా, ఆయన అక్కడ రాజు రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే ఈయన ఇక్కడ సామంతరాజు నియోజకవర్గాన్ని జిల్లాని కొల్లగొడుతున్నాడు. అక్కడ మొత్తం రాష్ట్రం సెంట్రలైజ్ చేసినాడు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలకి మంత్రులకు వదిలేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు లోకల్గా దోచుకోండి, నేను రాష్ట్రాన్ని దోచుకుంటాను అన్నాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒక మట్టి, ఒక ఎర్ర మట్టి, ఒక తెల్ల బంగారం, ఒక బూడిద, ఒక కృష్ణపట్నం పోర్ట్, ఈ కాదేది అనర్హత కాకాని దోపిడీకి. అది ఈరోజు పరిస్థితి. అయితే ఆయన మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఈసారి సర్వేపల్లిని అమ్మేయాలని చెప్పేసి పాపం చాలా ఆశపడుతున్నారు. ఎందుకు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిందని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలా. ఆయన ఏదో పురింగి కాదు, ఇంతమంది కలిసి ఓడించడానికి కాదు. ఆయన సంక్షేమం అనేది ఒక బోధకం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటూ నాది అని చెప్పి చేసుకుంటూ బటన్ నొక్కుంటూ చివరికి ప్రభుత్వం ద్వారా వాలంటీర్లకు జీతం ఇస్తూ వాళ్ళు కూడా వారి స్వలాభాల కొరకు ఉపయోగించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించవలసింది. భారతదేశంలో ఎక్కడ కూడా గత 75 సంవత్సరాల్లో అంత అహంకారిని, నియంత్రణతో కూడిన, అవినీతితో కూడిన పాలన చూడలేదు. వారు ఏమనుకుంటున్నారు, ఆయన ఒక్కడే రాజకీయవేత్త, మిగిలిన వాళ్ళందరూ సుందాలనుకుంటున్నారు. అంతే తప్ప మిగిలిన వాళ్ళంతా ప్రజాస్వామ్యులు, ఆయన ఒక్కడే నియంతృత్వంతో కూడిన వ్యక్తి అని మాత్రం ఆయన తెలుసుకోవట్లేదు.